హాయ్ అండి. ఈరోజైతే కానగడతల చేపలైతే తీసుకున్నాము. అవి ఎలా క్లీన్ చేసుకోవాలో ఏంటో అనేది మీకు చూపిస్తాను చూడండి. అవేనండి కానాగడతలంటే. చూసారా చాలా పెద్దగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి చేపలైతే. అవి క్లీన్ చేసుకునే విధానం కొంచెం పసుపు, కొంచెం పెరుగు, కొంచెం గల్లుప్పు అంటాం కదండి. గల్లుప్పు కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగా మంచిగా ఒక 5 నిమిషాలు అయితే అలా కలుపుకుంటే మాత్రం లోపల ఉన్న వేస్టేజ్ కొంచెం చేపలైతే కొంచెం నీట్గా క్లీన్ అవుతాయి. చూడండి అలా కలుపుకోవాలి. చూసారా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత వాటర్తో క్లీన్ చేయాలి. పసుపు అయితే వేసాం కదండి, అందుకనే కొంచెం పసుపుగా ఉన్నాయన్నమాట ఫిష్. వైట్గా లేకుండా పసుపు కూడా వేసాం కదా క్లీన్ చేయడానికి. చేపలు అయితే ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ ఫ్రెండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే కానగడత అనే చేపలు ఎగురు చేయబోతున్నాం మనం. ఒకసారి చూద్దాం అది ఎలా అవుతుందో. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూడండి ఆయిల్ ఎలా హీట్ ఎక్కుతుందో. హీట్ ఎక్కిన ఆయిల్లో కొంచెం పసుపు అయితే వేసుకుందాము. ఆనియన్ మిర్చి అయితే యాడ్ చేసుకుందాము. ఈ పేస్ట్ అయితే చూసారు కదా, టమాటో, ఆనియన్, ఇంకా చెక్క, ఇంకా అల్లం వేసి పేస్ట్ చేశారు మా మమ్మీ. అదైతే ఈ వేగుతున్న ఆనియన్ ఇంకా మిర్చిలో యాడ్ చేసుకుందాము. జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసారు, వెల్లుల్లిపాయ కూడా వేసారు కదా. సో ఈ పేస్ట్ తీసుకెళ్ళి వేగుతున్న ఆనియన్లో వేసుకుందాము. పేస్ట్ వేసాక ఇది కలిసేంత వరకు కలుపుకుందాము. నేను కలుపుతాను లేదు. ఇదైతే ఒక 5 మినిట్స్ వేయించుకుందాము. ఇప్పుడైతే కారం ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుందాము, ఎందుకంటే అవి కూడా వీటితో పాటు ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడుగా వేసుకోవాలి. చెప్పవే, చెప్పు. కారం చెప్పు. చెప్పు. సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. కారం సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని వేయించుకుందాము. చేతిలో తింటుంది. తమ్ముడైతే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాడనమాట. ఇప్పుడే అండితో వచ్చాడండి. చూడండి చేపలు అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి. ఇవే కానగడతల చేపలు అంట. చాలా బాగున్నాయి. డాడీ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారు. అవునా, చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మెత్తకి కూడా ఉన్నాయి. ఫ్రెష్ చేపలు. మార్నింగే వెళ్ళి పాపం నా బిడ్డ ఎండతో వచ్చింది ఫ్రెండ్స్. అయినా వీడియో తీస్తున్నాను. క్లాస్కి వెళ్ళి వచ్చింది పాపం. కొంచెం సేపు ఇలా చెప్తాను. చూడండి ఇలా అయితే చేపలకి అదంతా పట్టాలన్నమాట. అవన్నీ పడుతుంది. ఇవైతే కొంచెం ఉడికించుకుందాం దాంట్లోనే ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ కాదు, ఒక 2 మినిట్స్ అలా ఉంచుకొని చింతపండు పులుపు అయితే వేసుకుందాం. ఇక చింతపండు పులుపు ఇదైతే వేసేసుకుందాం. చేపలు కదా ఎక్కువసేపు ఇది అవ్వకూడదు అన్నమాట, మెత్తగా అయిపోతాయి లేకపోతే. కొత్తిమీర లేదు చూసారా. ఇలా అదే చింతపండు పులుపు అది వేసుకున్నాక ఒక 10 మినిట్స్ అయితే మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. చూద్దామంటే చికెన్ ఎక్కువ తింటున్నాను, అందుకే నెత్తి వస్తుంది అనమాట. నెత్తిపోకూడదు. చికెనే ఇష్టం నాకు, చేపలు కూడా ఇష్టం ఉండవు. చేపలు ఫ్రై అయితే తింటదండి. ఈ ఎగురు కూరలు అయితే మాత్రం తినదు. మళ్ళీ అందులో గ్రేవీ వేసుకొని అయితే తింటది మళ్ళీ మా అమ్మాయి. మా అబ్బాయి అయితే అస్సలు చేపలు అస్సలు తినడు. తింటాడు కాకపోతే ఫ్రై చేపలే వాడు కూడా. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం చేపల కూర అయితే చాలా బాగా వచ్చింది.
చేపల కూర అయితే బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. అంతేనండి. అందరికీ బాయ్ అండి. మా చేపల కూర ఎలా ఉందో కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి.